అండి ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల జొన్నలు, 1 గ్లాసు సజ్జలు వేసాను, 2 స్పూన్ల అటుకులు, 1 స్పూన్ మెంతులు వేసానండి. ఒక నైట్ 8 గంటలంతా ఊరబెట్టి పొద్దుట రుబ్బాను. ఇప్పుడు సాయంత్రం అయింది. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారా, బుర్ర అంటే పైకి పొంగేసిందండి. మూత కూడా లేపుకొని వచ్చేస్తుంది. తేలికపాటి ప్లాస్టిక్ మూత పెట్టాను, లేదంటే పొంగిపోయి కింద పడేది. పైకి వచ్చేసింది. సరే గట్టిపెట్టి గ్యాస్ ఉంటుంది లోపల. ఇలా పిండి బాగా ఊరితేనంటే మీకు ఇడ్లీ గుల్లగా వస్తుంది. ప్లస్ వచ్చి కలర్, దోశ అయితే కలర్ వస్తుందండి. మీకు పిండి బాగా ఊరితేనే మీకు ఇడ్లీ అయినా దోశ అయినా టేస్ట్గా వస్తుంది. మీరు ఇవన్నీ అంచులు చూసి పెట్టుకొని ఎంత పిండి మీరు యూజ్ చేస్తున్నారో దానికి మాత్రం ఉప్పు వేసుకోవాలండి. నేను ఇలా అటుకులు వేయడం వల్ల అండి, అటుకులు ఆల్రెడీ ఒకసారి ఒడ్లు ఉడకబెట్టి ప్రెస్ చేస్తారు కాబట్టి అటుకులు ఆల్రెడీ వండిన అన్నంతో సమానం. అందుకే ఇట్లా పిండి బాగా ఊరుతుందండి. మీరు చాలామంది అన్నం వేస్తారు, అన్నం వేస్తే చాలామందికి అబ్జెక్షన్. అన్నం బదులు మీరు ఇలా 2 స్పూన్లు అటుకులు వేసుకున్నాను అనుకోండి, మీకు అన్నం వేసిన ఎఫెక్ట్ వస్తుంది. మీకు ఇష్టం లేకుండా అన్నం వేసాము అన్న ఫీలింగ్ లేకుండా అటుకులు బెస్ట్ అండి. 2 స్పూన్లు అటుకులు వేయండి. 20 రూపాయలకు ఒక ప్యాకెట్ అటుకులు ఇస్తారు. మీకు నెలంతా వస్తాయి 2-3 స్పూన్లు వేసుకుంటే. అటుకులు B12 ఉంటుందండి. పిల్లలకి పాలల్లో ఊరబెట్టి ఇచ్చిన, లేదంటే నూనెలో వేయించి ఉప్పు కారం వేసి, ఉల్లిపాయ, కొత్తిమీర అవన్నీ వేసి ఇస్తే కూడా తింటారు. అటుకులు బెస్ట్ అండి, మంచి ఫుడ్ అండి. పిల్లలకి స్నాక్స్ అవి ఇస్తే కూడా బాగా తింటారు. ఇలా దోశలు, ఇడ్లీలు వేస్తే మీకు మంచి ఊరుతుందండి పిండి. చూసారా, ఇందాక పొంగిపోయి పైకి వచ్చింది. ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఎంత కావాలో. నేను ఒక చిన్న గిన్నెకి ఈరోజు ఒక 5-6 ఇడ్లీలకి మాత్రం పిండి వేసి పెట్టుకుంటాను అండి. దానికి మాత్రం ఉప్పు వేస్తాను. నేను రుబ్బేటప్పుడు 2 గుప్పలు రాగి పిండి కూడా వేసానండి. ఊరిపోయింది. ఇంకా దీంట్లో రాగులు, సజ్జలు, జొన్నలు ఉన్నాయండి. అన్నీ దీంట్లో బియ్యం వేయలేదు నేను. బియ్యం వేయకుండా షుగర్ పేషెంట్లు, డైట్ ఉన్న వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఎందుకంటే చీర ఫాల్స్ కుడతా మధ్యలో పిండి పొంగిపోతుందని, ఎలాగో పిండి సర్దుతున్నాం కదా, ఒక వీడియో తీద్దామనంటే. చూసారా, ఈరోజు పిండికి సరిపడా ఉప్పేస్తాను నేను. మిగతాది అంచులన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే మీకు ఒక 5-6 రోజులు వస్తుందండి. ఇది గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇలా మీరు చిరుధాన్యాన్ని భోజనానికి బదులుగా ఇలా టిఫిన్గా వాడుకున్నా అంటే ఈజీగా తినొచ్చండి. మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ పిల్లలకు కూడా అలవాటు చేయండి.